హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు క్రాస్ బెల్ట్ ఖర్చు కనిపించకుండా వేయడం ఎలాగో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇలా మనం ఫ్రంట్ పార్ట్కి షేప్స్ తీసుకుంటాం కదా, షేప్ డాట్స్ వేస్తాం కదా, వేసిన తర్వాత క్రాస్ బెల్ట్కి పీస్ కట్ చేసుకోవాలి. అది మెజర్మెంట్ని బట్టి పీస్ కట్ చేసుకోవాలి, దాన్ని అటాచ్ చేయాలి. ఇప్పుడు మనం రెండు లైనింగ్ అసలు జాకెట్ పీసులు, రెండు లైనింగ్ ముక్కలు, అలాగే మనం లోపల మందం కోసం పెట్టుకోవడానికి ఇంకొక రెండు పీసెస్ రెడీ చేసి పెట్టుకుని ఫస్ట్ ఒక్కొక్క పేర్ తీసుకుందాం. మూడు తీసుకుని మన షేప్ పట్టి ఉంటుంది కదా, అది ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ నుంచి మన క్రాస్ బెల్ట్ ఎక్కువగా ఉన్నది పెట్టుకొని యాడ్ చేయాలి. ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ వస్తుంది కదా, ఎక్కువ ఉన్నది ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ అసలు జాకెట్ పీస్ వేసుకొని దాని తర్వాత మనం లోపల మందంగా ఉండడం కోసం తీసుకుంటాం కదా, ఆ పీస్ పెట్టుకోవాలి. అవి రెండు పెట్టి మన ఏ వంపుగా ఉంటుంది కదా, ఆ వంపును బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి. కొంచెం అటు ఇటుగా ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటూ కుడితే నీట్గా వస్తుంది అన్నమాట. చివర కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా, అటు చివర ఇటు చివర కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా ఉంచుకోవాలి. కరెక్ట్గా తీసుకుంటే మళ్ళీ కుట్టిన తర్వాత కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది అది, కాబట్టి కొంచెం అటుపక్క ఇటుపక్క ఎక్స్ట్రా ఉండేలా తీసుకోవాలి. ఇవి రెండు అయిపోయిన తర్వాత మన లైనింగ్ ఉంటుంది కదా, లైనింగ్ ఈ రెండిటికి కింద నుంచి అంటే అడుగు నుంచి పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక పైవి రెండు పైన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కింద అడుగును పెట్టాలన్నమాట. ఇలా పెట్టి ఇది కూడా ఆ షేప్ ఏ రకంగా ఉందో ఆ రకంగా అడ్జస్ట్ చేసుకుంటూ అతకాలి. అంతే. ఇలా అతికిన తర్వాత సీజర్ తోటి మనం అక్కడక్కడ కట్స్ పెట్టుకోవాలి. ఒక 4-5 పెడితే మనకి షేప్ బాగా తిరుగుతుంది అన్నమాట. అలా కట్స్ పెట్టిన తర్వాత దీన్ని ఇలా పైనుంచి పైది కింద ఉన్న లైనింగ్ పీస్ని ఒక పక్కకి మడ్ చేసుకొని సాఫ్ట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట. చూడండి, అసలు ఖర్చు అనేది కనిపించదు, చాలా నీట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మిన్న కింద ఎక్కువ ఎక్స్ట్రా ఉంటుంది కదా, దాన్ని డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ చేసేసుకోవడమే. అంతే. అస్సలు చికాకు లేకుండా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. ఒక్కసారి ఐరన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, షేప్ కూడా కరెక్ట్గా నిలబడుతుంది అన్నమాట. బాగుందా? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.